యోహాను సువార్త 4:28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఊరితో చెప్పగా, ఊరులో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చి సుండిరి. ఈరోజు నేను సమరయ స్త్రీ గురించి చెప్తాను. యాకోబు బావి పెద్ద స్టేజీగా మారిపోయింది. అంటే ఆ రోజు ఇంకా 2 రోజులు, దరిదాపు ఎన్ని రోజులు, 3 రోజులు వేదికగా మారిపోయింది ఆ స్టేజీ. యాకోబు బావే ఒక స్టేజీ. ఇప్పుడు యాకోబు బావి అక్కడే ఉంచేసి అక్కడే పెద్ద చర్చి చేశారంట ఆ అమ్మాయి పేరుతో. ఆ ఊర్లో ఒక మంచి పరిచర్య జరుగుతోంది. సమరయశ్రీ అంటారు. నేశ్రీ అంటారమ్మా. కొన్ని పేర్లు రాశారు కానీ బైబిల్లో కొన్ని పేర్లు రాయలా. ఈ ఆరాధనలో ఒక మాట చెప్తాను చూడండి. ఈవిడ ప్రపంచం అంతా కూడా ఈ స్టోరీ తెలుస్తుంది. సమరశ్రీ ఎందుకు బైబిల్లో రాశారు దేవుడు అంటే, ఈ ఊళ్ళో గొప్ప ఏంటి, ఈ ఊళ్ళో సువార్త ఏంటి, ఈ ఊళ్ళో ఆశీర్వాదం ఏంటి, ఈ స్టోరీలో ఆశీర్వాదం ఏంటి, ఎక్కడుంది ఆశీర్వాదం ఈ స్టోరీలో చూడు. ఎందుకని భూలోకం ఉన్నంత వరకు కూడా ఆవిడ స్టోరీ గురించి రాస్తున్నారు. మీకు కూడా తెలుసా, సమరశ్రీ గురించి వాక్యం ఎంతమంది మారిపోతున్నారు, ఎంతమంది మారిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? ఇంకెంతమంది మారాలో తెలుసా? చూడండి, ఏంటి ఈవిడలో ఒక ప్రత్యేకత ఏంటి? ఆవిడ పాపమే చేసింది కానీ ఒప్పుకుందే, గ్రహించిందే. భలే పని అండి. డబాయించిందా? ఏంటండి ఎలా కాపాడుతున్నా నేను అందా? ఏంటి మీరు మాట్లాడేది ఏంటి అందా? అక్కడ ఎవరు లేరండి. ఒక యేసుప్రభు వారు ఉన్నారు, శిష్యులైన వారు భోజనానికి వెళ్ళారు. సరండి, అంటే ఊరి శివర అనుకుంటున్నాను నేను. ఆ ఊరి శివర మార్గంలో అని ఉంది కదండి, మార్గంలో అని ఉంది. సుకార అనే ఊరు ఉంది. సో మార్గం అని కొంచెం శివర బావి. సరండి, యాకోబు టైంలో తవ్విచ్చిన బావి అది. మరి సమరయులు కూడా మా పితరుడైన యాకోబు అంటున్నారు కదా. చూడండి, అవును. కాబట్టి సమరయులు అనేది ఎవరంటే, అసలు ఈ జాతి అనేది ఏంటంటే, ఇజ్రాయేలీలు హిందువులు వివాహం చేసుకున్నప్పుడు వారు కలిగిన సంతానాన్ని సమరయులు అన్నారు. ఆ మిశ్రిత జనం అన్నారు. తర్వాత వారిని పక్కన పెట్టేశారు, వారితో కలిసేవాళ్ళు కాదు. యూదులు బహునిష్టగా ఉండేవాళ్ళండి. సరేండి, బహునిష్టగా ఉండేవారు. వారితో పెద్ద విశేషం ఉండేది కాదు. మీకు కూడా తెలిసి ఆ దారిలో కూడా వెళ్ళేవాళ్ళు కదంట యూదులు. మంచినీళ్ళు తాగుతాం కాదు, దూరం అయినా సరే అటు తిరిగి వెళ్ళేవాళ్ళంట. అంటే సుకార్ అనే ఊరి మీద వెళ్తే కొంచెం దగ్గర ఆ ప్రయాణానికి. కానీ వారు తిరిగి వెళ్ళేవాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు. యేసుప్రభు వారు అటు వెళ్ళవలసి ఉన్నది అని ఉంది బైబిల్లో. చక్కగా వెళ్ళారు. చూడండి, ఇంకా ఆవిడ ప్రత్యేకత ఏంటంటే, డబాయించలేదు. తర్వాత ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంది, కొండ విడిచిపెట్టింది. తర్వాత ఏంటంటే, దేవుడు తన హృదయాన్ని సీపించినప్పుడు ఆగలేకపోయింది. తన హృదయాన్ని ఒక సాక్ష్యంగా చెప్పి ఆ గ్రామంలోకి వెళ్ళి ఏం చెప్పిందంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు. అదే ఆవిడ సాక్ష్యం. సరేండి, నిజంగా ఎంత ఆశీర్వాదకరంగా ప్రపంచానికే మారిపోయిందంటే, ఆవిడలో ఉన్న విధానం ఏంటంటే, ఒప్పుకుంది, ఆలోచించుకుంది, గ్రహించింది. తర్వాత ఏంటంటే, ఆ ఊర్లో ప్రభువు నిలబెట్టేసింది 2 రోజులు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇంకా ఏంటి ఆవిడలో ప్రత్యేకతలు ఏంటి, ఆవిడ గురించి ఏమి నేర్చుకోవాలంటే, సరేండి, ఏంటంటే తెలియక జీవించింది కానీ తెలిసిన తర్వాత, ప్రభు చూపించిన తర్వాత, ఆవిడకి అర్థమైన తర్వాత, నిజంగా ఆవిడ చేసిన పని చాలా గొప్ప పని అండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు యేసు క్రీస్తు. అయ్యా నువ్వు యూదుడు, మేము సమరయులు. ఫస్ట్ ప్రశ్న అది. మంచినీళ్ళు అడుగుతుంటే మంచినీళ్ళు తాగరు యూదులు. తర్వాత చూడండి, ఆ జీవజాలం ఇస్తానని చెప్పాడు దేవుడు. ఇంకా సంభాషణ జరుగుతుంది, శిష్యులైన వారు లేరు. అది ఎంత సమయమో, 12 గంటల సమయం ఆ బావు దగ్గర. చూడండి, చక్కగా అసలు ఆ అమ్మాయి సాక్ష్యం మంచిది కదా ఆ ఊర్లో. మొత్తానికి ఏం జరిగిందంటే పిల్లరా, ఇంకా వెళ్తా ఉంది, ఇంకా వారి సంభాషణ ప్రభు వారికిను చూడండి సాగుతూ ఉంది. సాగినప్పుడు జరుగుతున్న సమయంలో అంటే అలా మాట్లాడుతూ ముందరికి వెళ్తున్నప్పుడు, నేను ఆ జీవజాలం ఇస్తాను కానీ నీ భర్తను తీసుకురా అన్నాడు యేసుప్రభు వారు. నాకు భర్త లేడయ్యా అంది ఆవిడ. నీకు భర్త లేడన్నమాట వాస్తవమే చెప్తున్నావు కానీ 5 ఉన్నారు అని చెప్పాడు. 5 ఉన్నారని చెప్పేటప్పటికి ఆవిడ గుండె పగిలిపోయిందండి. గుండె అదేంటి
ఈయనకి ఎలా తెలుసు? ఒక ఆయన మెయింటైన్ చేస్తారు, రెండు ఆయనకి తెలియదు. ఆయన రెండు ఆయన మెయింటైన్ చేస్తున్న దాంట్లో ఫస్ట్ ఆయనకి మూడు ఆయనకి తెలియదు, మూడు ఆయన మెయింటైన్ చేస్తాను చెప్తాను, నాలుగు ఆయనకి ఒకరికొకరు తెలియకోకుండా ఎంత రహస్యమైన జీవితం జీవిస్తూ ఉందో ఆవిడ. ఎంత రహస్యమైన జీవితాన్ని జీవిస్తున్న సమయంలో చూడండి, ప్రభు కలిశారు, ఆమెను ప్రభు వారు కూడా ఎందుకు వచ్చారమ్మా? నశించిన దాన్ని ఇచ్చారండి. అవును, ఆయన కేవలం ఒప్పుకుంటే చాలు ఎంత రక్షణ, ఎంత కృప వస్తుందో చెప్పడానికి వీల్లేదు. కాబట్టి పిల్లరా, ఇంకా అనేటప్పటికీ ఆయన ఒక ప్రవర్త అని గ్రహించింది ఆవిడ. అంటే ప్రవర్తలు చెప్పేవాళ్ళు సరేండి. సరే, మొత్తానికి ఆవిడ ఏం చెప్పిందంటే, చూడండి అయ్యా, మరి మెస్సీ వస్తాడని తెలిసండి, మేము అందరం అనుకుంటాం, ఆయన వచ్చినప్పుడు మా సమస్తం చెప్తాడు, మా హృదయాలు చెప్తాడని చెప్తుంది ఆవిడ ముందలే. ఆయన వచ్చి మాకు అన్నీ చెప్తారు. ఏం చెప్తారు? అందుకితం చేసినవి అన్నీ చెప్తారు, తర్వాత ఏం చేయకూడదో చెప్తారు, తర్వాత ఏం చెయ్యాలో చెప్తారు, సమస్తం చెప్తాడో మాకు తెలుసు అంటే, అమ్మా మెస్సీ నేనే అన్నాడు ఆయన. నేననేటప్పటికీ నిజంగా చూడండి, ఆవిడ సూత్తుంది, ప్రభువుని సూత్తుంది. మొత్తానికి ఏదో అనిపిస్తుంది ఆవిడికి. చూడండి ఏంటంటే యూదుడు అంది, ప్రవర్తన ఉంది, చూడండి ఇవన్నీ కూడా అనుకుంటా ఏదో మొత్తానికి లోపల జరుగుతుంది, క్రియ జరుగుతుంది, ఏదో ఆకర్షణ జరుగుతుంది. పిల్లరా, మొత్తానికి దేవుని దయని బట్టి ఆ కొండ నిలిచిపెట్టి ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు. చూడండి, మీరు యేసుప్రభువారి ప్రత్యేకత ఏంటండి అని అడిగితే మిమ్మల్ని ఎవరన్నా, చూడండి మనం చెప్పాల్సిన మాట ఏం తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పారండి. నేను 10 దినాలు కూర్చున్నప్పుడు 22 సంవత్సరాల వయసులో నా జీవితం అంతా ప్రభు చూపించారండి. అది దేవుళ్ళు ఉన్న ప్రత్యేకత. తర్వాత ఏంటంటే, ఒక మనిషి మారాలంటే, ఒక తాగుమూత కానీ, పేకాట కానీ, పాపం కానీ, చూడండి భయంకరమైన ఈ దినాల్లో కొన్ని అలవాటు, డ్రగ్స్ అని, తర్వాత చూడండి చాలా లోపలికి వెళ్ళిపోతున్నారు. వారందరిని కూడా బయటకు తీసుకురావాలంటే ఏ హాస్పిటల్ కానీ, లేకపోతే ఎలాంటి పోలీస్ స్టేషన్ కానీ, న్యాయస్థానాలు కానీ, ఎలాంటి మినిస్టర్ కానీ, ఎవరో ఏది కూడా చూడండి ఒక మనిషిని మార్చే విధానం లేదు. కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభువారే చూడండి మనుషుల హృదయాలను మారుతున్నారు. ఏది వాదన అవసరం లేదు. అయ్యా నేను వాదన పెట్టుకోను, వీళ్ళ వాదనతో నాకు ఇష్టం ఉండదు. అయ్యా ఒకప్పుడు నేను నా నీచమైన స్థితి అండి, ప్రభు నా చూపించారు, ప్రభు నన్ను కడిగారు, చూడండి ప్రభు నన్ను మార్చారు. ఇదే యేసు ప్రభులో గొప్ప. ఇక మాట్లాడటానికి అవకాశం ఇచ్చారండి. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. ఆయన క్రీస్తు. చూడండి ఆ ఊరు వెళ్ళిందండి, ఆ ఊరు వెళ్ళిపోయింది. ఆ ఊరు వెళ్ళిపోతే ఆయన వస్తాడు అన్నీ చెప్తాన్నా కదా, నాతో ఈ మధ్యాహ్నం చెప్పాడు, నేను చేసినవన్నీ చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు, అక్షరాలుగా చెప్పాడు. ఆయన మెస్సయ్య క్రీస్తు, ఇంకా వస్తాడు అనుకుంటున్నాం మనం. చూడండి ఇంకా అయోమయంలో ఉండిపోయారు మనుషులు. యేసు ప్రభువారు వచ్చి 2024 సంవత్సరాలు కూడా అయిపోతూ ఉంది. కాబట్టి పిల్లరా చూడండి, ఆయన వస్తాడు చెప్తారు అనుకో, ఆయన వచ్చేసాడు. ఆయన ఏం చేశాడమ్మా? ఆయన వచ్చాడు, రాయండి నా హృదయం అంతా కూడా చూపించాడు నాకు అని చెప్తున్నప్పుడు, అలాగా ఆయన వచ్చాడా, ఆయన చూద్దామా, ఆయన చెప్తాడా? మరి నేను చేసినవి కూడా చెప్తాడా? ఆ కొండ నిలిచిపెట్టేసింది, ఆ జీవితాన్ని నిలిచిపెట్టేసింది. ఆ కొండ ద్వారా ఎన్ని జీవితాలు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయో. ఏంటంటే మస్ట్ కొండ, చాలా కొండలు ఉన్నాయి బైబిల్లో. ఆయన విషముతో నిండిన కొండ, 2వ రాజుల గ్రంథం. చూడండి. కాబట్టి ఆ కొండని ఎన్ని జీవితాలు, ఎన్ని కుటుంబాలు పతనం అయిపోయినాయో. చూడండి ఆ కొండ నిలిచిపెట్టేసి చూడండి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయి. అంటే మా గురించి కూడా చెప్తారా, మా గురించి కూడా చెప్తారా, మా గురించి కూడా చెప్తారా? కొంతమంది ఆయన అనుమాన భార్యలు ఎంతమందిని భర్తను తీసుకెళ్లారో నాకు తెలియదు. కానీ ఒక రోజు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. నేను మారు మనసుకు ఎలాగొచ్చాను తెలుసా అన్నయ్య అన్నాడు ఆయన. ఎలాగొచ్చావు తమ్ముడా అన్న? నేను నా భార్య వచ్చాం కదా, చూడండి నా భార్య పాపం అక్కడ కనుక ఒప్పుకుంటే అక్కడ తెలుసుకుందామని వచ్చాను అంటున్నాడు. ఆయన మారు మనసు పొందక రాలా, కానీ మారు మనసు పొందాడు, వచ్చాడు. ఎలాగొచ్చాడమ్మా? కడగబడతాగా, పరలోకం వెళ్తానుగా, అయ్యో నేనేమైపోతాను, ఈ పాపం నేను ఎంతకాలం మొయ్యనని భారం దించుకుంటాకు వచ్చాడా? ఎంత కషాయమైన హృదయాలు ఉంటాయండి, ఎంత భయంకరమైన హృదయాలు ఉంటాయి. లేరా చూడండి ఆ స్త్రీది చెప్తే మొత్తానికి ఆ ఊరు వాళ్ళందరూ కూడా మరి పరుగు పరుగుని వచ్చారు. యాకోబు బావే స్టేజీ,
మాట్లాడుతున్నారు, ఇంకొక ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఇంకొక ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. ఊళ్ళో చాలా వచ్చుతూనే ఉన్నారంట 2 రోజులు. నిజంగా చూడండి ఎంత ఆశ్చర్యమండి, ఎంత ఆశ్చర్యమండి. చూడండి తన జీవితాన్ని అలా ముందలు పెట్టినప్పుడు ఏమంటే చాలామంది ఏమంటున్నారు, ఇప్పుడు అమ్మో హార్ట్ అటాక్లు ఎక్కువైపోయిన శీతాకాలం, చాలా కొన్ని వ్యాధులు వస్తున్నాయి, ఒకసారి బాడీ అంతా ఒకసారి చెకప్ చేయించుకుంటే ఒక్కసారి ఎలాగున్నది చూసుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉన్నారు. ఆయన మెదడు ఎలాగుంది, గుండె ఎలాగుంది, కిడ్నీలు ఎలాగున్నాయి, లివర్ ఎలాగుంది, ఇవన్నీ కూడా తెలిసి ఒకసారి చూసుకోవాలని ఆశ ఎంతమంది వెళ్తున్నారు. ఒకసారి నన్ను స్కానింగ్ చేయించుకోవాలని, ఒకసారి ఎక్స్రే చేయించుకోవాలని, చూడాలని, రక్తం ఎలాగుందో, ఏ గ్రూపో చూడండి. ఆ తర్వాత ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా హృదయం లోపల జరిగేవి అన్నీ కూడా ఎలాగున్నాయో మనం తెలుసుకోవాలని ఎంత ఆరాట పడుతున్నామో పిల్లరా. అలాగే ఈ పాపం కూడా ఎంత భయంకరమైందో చెప్పడానికి వీల్లేదండి. ఈ పాపం ఎంత భయంకరమైందో చూడండి. అది ఎక్కడా తెలియదు, ఏ ఎక్స్రేలో తెలియదు, చూడండి ఏ స్టాండింగ్లో తెలియదు, కానీ మన పాపం ఎక్కడ తెలుస్తుంది? దేవుని సన్నిధిలోనే తెలుస్తుంది. 90వ కీర్తనలో మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు, చదవవసరం లేదు కానీ, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కాపాడుతూ ఉన్నాయని. పిల్లరా, దేవుడు శక్తి మనం పొందుకోవాలంటే ఫస్ట్ మన హృదయాన్ని కడుక్కోవాలి, దేవుని శక్తి. కాబట్టి పిల్లరా చూడండి, తన హృదయాన్ని సీపించినప్పుడు కొంతమంది ఆవిడ దబాయించలేదు కానీ, లేదా తప్పుకోలేదు కానీ, భలే మాట్లాడతారండి మీరు వెళ్ళిపోలేదు కానీ, సరేండి ఆవిడేం చేసిందమ్మా, ఒప్పుకోలు. నిజంగా ఎంత రక్షణ వచ్చిందండి. నిజంగా ఆ ఊర్లో 2 రోజులు మీటింగ్లు జరిగినాయి, 3 రోజులు ఆవిడతో 3 రోజులు మీటింగ్లు జరిగినాయి. చూడండి ఆ ఊరంతా కదిలిపోయింది, ఆ ఊరంతా వాక్యం విన్నారు, ఆ ఊర్లో యేసుప్రభు వారు ఉన్నారు, ఆ ఊర్లో ఎంతమంది ఈ సాక్ష్యాన్ని బట్టి కాకోకుండా మా మట్టికి మేము సొంతంగా చూసి మారాం. ఎంతమంది సాక్ష్యం చెప్పారు చెప్పడానికి వీల్లేదు. పిల్లరా, గాలిడి సీమోను కూడా ఇంతకన్నా క్లీన్గా చెప్పాడు పేతురు గారు హృదయాన్ని. మీరు ఆలోచించండి, అపోస్తలుల గారు 8వ అధ్యాయంలో ఇంతకన్నా క్లీన్గా, అమ్మా నీకు 5గురు ఉన్నారా అని చెప్పారు, అంతే ఒక మాట చెప్పారు, అంతేనమ్మా యేసుప్రభు వారు. కానీ ఈ పేతురు గారు ఇంకా అసలు రిపోర్ట్ మొదలు పెట్టినట్టుగా చెప్పాడు. నువ్వు ఘోర దుష్టత్వంలో నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు, ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి ఈ నీ చెడుతనం మానుకుని మారు మనసు పొందు, ప్రభువుని వేడుకోము. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమించబడవచ్చు. నువ్వు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లోనూ ఉన్నట్లు నాకు కాపాడుతుంది. కాబట్టి ఇదేంటండి మరి, ఇంత చెప్పిన తర్వాత ఏమన్నాడు, మీరే ఏడుకుండా వెళ్ళిపోయాడు. భారం ఉందా, పశ్చాత్తాపం ఉందా, ఒప్పుకోలు ఉందా, రక్షణ ఉందా? నేనేమే ఘోర ఏంటమ్మది, ఘోర దుష్టత్వం, దుర్నీతి బంధకాలు. అమ్మో ఇలాగుందా నా హృదయం, ఇంత బాగోలేదా, ఇంత కఠినంగా ఉందా, ఏమండి ఇంత ఇదిగా ఉందా? పాపం డాక్టర్ గారు రిపోర్ట్ వచ్చిందయ్యా రావయ్యా అని ఒక మనిషిని తీసుకొచ్చి, ఇదిగోనయ్యా ఆయన ఫస్ట్ స్టేజీలో ఉందంట, క్యాన్సర్ అంట అని చెప్తే ఆగుతాడమ్మా? అయ్యా ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంతైనా పర్లేదు, అసలు అది లేకోకుండా ఉండాలి. అసలు అల్లాడిపోతాడు మనిషి. ఏమవుతాడమ్మా, అల్లాడిపోతారు కదండి. కాబట్టి పిల్లరా చూడండి ఎంత సంతోషం అండి. అసలు దీని మార్గం ఏంటి, ఈ మార్గం ఏంటి, నేను ఎలా శుద్ధి అవ్వాలి, దుర్నీతి బంధకాలు ఎలా పోవాలి, ఘోరమైన దుష్టత్వం నుంచి ఎలా తప్పించబడాలి, నాకు కూడా మీలాంటి హృదయం ఎలాగ వస్తుంది నాకు అన్నాడండి? అనలేదు. పిల్లరా చూడండి అలాగ వెళ్ళిపోయాడండి. చాలా మంది సమరస్త్రీ అలా వెళ్ళిపోలేదండి. సమరస్త్రీ ఆవిడ చూడండి, అంటే ప్రసంగం చేయలేదు, ధర్మశాస్త్రం చెప్పలేదు, ఏం చెప్పలేదు, కానీ ఒక్క మొక్క తన సాక్ష్యం, నా జీవితాన్ని చూపించాడయ్యా. ఆ సాక్ష్యం ఎంతమందిని ప్రభావితం చేసిందో, ఎంతమందిని రక్షణలోకి నడిపించిందో, ఎంతమంది జీవితాలు మార్చిందో, ఎన్ని కుటుంబాలు కట్టిందో. పిల్లరా సాక్ష్యం ఏంటి, ఉందా? సాక్ష్యం ఉందా? నీకు రక్షణ సాక్ష్యం ఉందా? నువ్వు సాక్షి నేను చాలాసార్లు చెప్తున్నాను. 22 సంవత్సరాలు 10 దినాలు కూర్చుని ఇదిగో నా పాపలు ఒప్పుకున్నాను, సరి చేసుకున్నాను, రైల్వే టికెట్లు చింపాను, బస్ టికెట్లు చింపాను, 25 మందిని కాలు పట్టుకుని చేతులు పట్టుకుని నేను క్షమాపణ అడిగాను అని ఎప్పుడు చెప్తాను. ఈ సాక్ష్యం ఉందా? రక్షణ 32వ కీర్తన ద్వారా దేవుడు నాతో 3 సార్లు మాట్లాడాడు. ఈ సాక్ష్యం ఉందా? నీ రక్షణ వాగ్దానం ఉందా? నీకు నిర్ధానం ఉందా? పరలోకం జీవగ్రంథంలో నీ పేరు ఉందా? నీ హృదయం చక్కగా మన జీవితాలు మార్చి ప్రభు సన్నిధిలో ఐక్యత ఉందా? ఏమండి?
కాబట్టి పిల్లరా సంపాదించుకోవాలి, మనం ప్రయాసపడాలి ప్రభు సన్నిధిలో. చూడండి, ఆ గ్రామం అంతా కదిలిపోయిందండి. ఎంత ఆశ్చర్యం అండి. ఆ గ్రామం అంతా కూడా కదిలిపోయి దేవుని సన్నిధి ఎలాగొచ్చింది చూడండి. దేవుడు ఎంత మహిమ పొందారు అక్కడ. కాబట్టి మన జీవితంలో కూడా మారాలండి. చూడండి, చక్కగా దేవుని పాదాలు తెలుసుకోవాలి. చూడండి, మన నిర్ణయాలన్నీ కూడా మార్చుకొని చక్కగా ఒక్కోటి బలపడతా ఎంతో దేవుని సన్నిధిలో ముందలకి వెళ్ళాలి. రక్షించబడాలి, రక్షణ పొందాలి. చూడండి, రక్షణ పొంది దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. చూడండి, దేవుని ఆత్మచేత ఏం చేయాలి? మనం నింపబడాలి. చూడండి, ఆ పాపం అనేది కనుక లోపలుంటే ఏం చేస్తుంది? ఆ పాపం ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది? ఇంకొక బాధ ఏంటంటే, మనకి కొంత దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ మారు మనసు పొందుతుల్లా. ప్రభు సన్నిధిలో కూర్చుని పశ్చాత్తాపడి సరి చేసుకుని ఒప్పుకుని అన్నీ కూడా చేసుకోవట్లా. చూడండి, ఇప్పటి నుంచి బాగుంటున్నారు. గతకాలం ఏంటంటే ఆయన మురికైపోయిన వస్త్రాన్ని కడుక్కోవట్లా. కానీ బైబిల్ పరలోకం ఏం చెప్తుంది? పరలోకం ఏం చెప్తుంది? వీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహాశ్రమ నుంచి తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తం ఉతుక్కుని, మరి ఉతుక్కోవాలిగా. ఉతకలేదు అనుకోండి, వస్త్రాలు ఉతకలేదు, పరలోకం వెళ్తారా? సరేండి. కాబట్టి ఇప్పుడు అలాగూ దేవుని మనకు అవమానం కూడా వస్తుంది అనమాట. వెళ్తారుగా, చర్చికి వెళ్తారుగా, ఏంటి ఇలాగేంటి మార్పులేంది, ఇవి అన్ని కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి అలా కాకోకుండా ఏంటంటే, ఇంత రక్షకుడు కాబట్టి, ఇంత గొప్ప దేవుడు కాబట్టి, ఇంత కాపాడిన దేవుడు కాబట్టి. ఏ దేవుడమ్మా? విజయవాడలోనే ఒక ఆయన పాపం యాక్సిడెంట్ అవుతుంది, హెల్మెట్ లేదంట ఆయనకి. హెల్మెట్ లేకపోయేటప్పటికి అలా తలకు దెబ్బ తగిలింది పాపం. చూడండి, తల అదిరిపోయింది. చూడండి, అసలు మనుషుని గుర్తుపడతలేదు. వాళ్ళ పాప అండి, ఇంత పాప. మా నిశ్చి కూడా చెప్తుంది నిన్న. చూడండి, ఇంత పాప నేనైతే చూడలేదు. కానీ అలా తండ్రి దగ్గరికి వెళ్తలేదంట, భయం వేసిపోయి. చూడండి, ఎలాంటి పరిస్థితి, ఎంత కాపుదలండి. అదే సేమ్ దెబ్బ ఈయనకి తగిలింది, కానీ ఆయన హెల్మెట్ ఉండటం వల్ల. సరేండి. కాబట్టి దేవుడు ఎంత కాపుదలు ఇస్తాడో, మనుషులు నమ్మకస్తులు కాకపోయినా సరే దేవుని కృప, ఇప్పుడు పాస్టర్ గారు, దేవుని కృప అనేది చాలా ఉన్నతమైంది. చూడండి, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి తెగేడ్చిందంట పాపము. ఆవిడ తండ్రి దగ్గరికి వెళ్ళలేకపోయింది. చూడండి, చూడలేకపోతుంది. అందుకే ఎన్నోసార్లు పరిగెత్తిన తల్లే చూడండి తండ్రి దగ్గరికి, కానీ వెళ్ళిపోయి. కాబట్టి పిల్లరా, దేవుడు కాపుదలు ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి. చూడండి, ఆవిడ చెప్పిన మాట, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తుగాడు. అవునండి, మనం చేసినవన్నీ కూడా మారు మనసులో కూర్చుని వాళ్ళు చెప్తారు మాకు. మేము ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా, చెప్తూ ఉంటారు, అయ్యా ఇప్పుడు నాకు గుర్తులేదండి, 20 సంవత్సరాల క్రితం నేను చేసింది దేవుడు చెప్పాడండి. చూడండి, ఇప్పుడు నాకు గుర్తొచ్చిందండి, లేకపోతే నా కండి కాపాడిందండి. చెప్తుంటే నిజంగా ఎంత సాక్ష్యం అండి. దేవుడు అంటే అదేనండి. చూడండి, దేవుడు అంటే అదే. చూడండి, మనం కడగబడాలి. చూడండి, దేవుడి సన్నిధిలో మనం ఏం చేయాలమ్మా? కడగబడాలి. చూడండి, అవును. కాబట్టి ఒక బాబు వచ్చి, అమ్మ ఎత్తుకో, డాడీ ఎత్తుకో అంటున్నాడు. ఎక్కడ తిరిగి వచ్చాడు? బురదలో తిరిగి వచ్చాడు. ఆ బాడీ అంతా కూడా ఏమైపోయింది? వాసన, బురద. చూడండి, ఎత్తుకుంటాను కానీ నాన్న, అదిగో నువ్వు అక్కడికి వెళ్ళి తానం చేసిరా అంటున్నారు తల్లిదండ్రులు. ఎత్తుకుంటున్నాం కానీ తానం చేసిరా అంటున్నారు. తానం చేసి రమ్మనేటప్పటికి, లేదు ఇప్పుడే నన్ను ఎత్తుకో, మీకు ప్రేమ లేదా, చూడండి నన్ను కనలేదా అంటున్నాడు ఆయన. ఎత్తుకుంటాం కానీ ఇప్పుడు ఎత్తుకుంటాం? నువ్వు శుభ్రంగా స్నానం చేసి తలనీళ్ళు పోసుకుని మంచి బట్టలు వేసుకుని చక్కగా మా దగ్గరికి రా, అప్పుడు నిన్ను ఎత్తుకుంటున్నాం. ఏంటి తల్లిదండ్రులు అంటాం న్యాయమా? కాదండి. మళ్ళీ పక్కన వాళ్ళు కొన్ని పాయింట్లు రాస్తున్నారంట. పిల్లోడే కదండి, ఎత్తుకోవచ్చుగా. చూడండి, తండ్రి కదా, ఎత్తుకోవచ్చుగా. చూడండి, ఏంటి అత్తమాన కడుక్కో అని చెప్తారేంటి? అవును, ఎవరు ఎత్తుకుంటారండి అలా? దేవుడు కూడా అంతే. మనకు కడగబడాలి, మారు మనసు పొందాలి, దేవుని సన్నిధిలో ఉండాలి పిల్లరా. చూడండి, అన్నీ కూడా ఒక హృదయం మీద ఆధారపడి ఉంటాయి. చూడండి, హృదయాన్ని మార్చుకుంటే స్వస్థత వస్తుంది. హృదయం మార్చుకుంటే జీవితంలో ఎన్ని దీవులు వస్తాయి చెప్పడానికి వీల్లేదు. హృదయం మార్చుకుంటే పిల్లరా మనుషులు మారుతారు, అనేక మంది మారుతారు. ఒక ఆయన మారు మనసు పొందితే ఆ బంధువులు చూడటానికి వెళ్ళారంట దూరం, ఆ ఊరు మారాడు. ఈయన మారతం ఏంటి? ఎలా మానేశాడు ఈయన? నిజమేనా మేమన్నది నిజమేనా అని సోత్తాకి వచ్చారంటండి నూజివీడులో మారు మనసు పొందిన ఆయన్ని. ఏంటి తమ్ముడా నిజమేనా? ఏంటి ఇలాగైపోయావు నువ్వు?
మేము ఉన్నది నిజమే. ఏం జరిగింది? ప్రార్థన చేసుకుంటే ఏం జరిగింది? చాలా మేము చేసుకుంటాం కదా ప్రార్థన. లేదు, నేను పాపం చూపించాడు. ఎలా చూపించాడు? ఇది ఇలా ఉపవాసం ప్రార్థన చేసుకుంటే ఇది సినిమా రీల్ టైపు నా జీవితం వచ్చింది. అట్లాగా ఏమైంది? క్షమాపణ వచ్చింది. క్షమాపణ అడుగుతానికి ఏంటి గుర్తేంటి? హృదయం అంతా సంతోషం తేలికైపోయింది, గంతులేరు అనిపిస్తుంది, రక్షణానందం వచ్చింది. అట్లా వస్తుందా? అవును, అట్లాగ వచ్చింది. తర్వాత ఏమనిపిస్తుంది? లోకం చూడాలనిపిస్తల్లా, మొహం చూపులు రావట్లా, అబద్ధాలు రావట్లా, సినిమా పాటలు రావట్లా, మార్పు వచ్చింది నాలో. చూడండి, ఇలా నా జీవితం ఉంది. అట్లాగా ఎలా మానేసావు నువ్వు? ఎలా మానగలిగి? ఇక దాని మీద ఒకప్పుడు బాగా తాగేవాడిని, ఇప్పుడు తాగిన వాళ్ళు వాసన చూస్తుంటే పడతలేదు నాకు. ఏంటి మార్పు? ఎలాగొచ్చింది? నిజంగా ఎంత ఆశ్చర్యమండి. సమరశ్రీ చూడండి, నేను చేసినవన్నీ ఎంత చూడండి, ప్రేమ గల దేవుడు అండి. ఎంత అదే దేవుళ్ళో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పాపిని పరిశుద్ధులుగా మార్చే దేవుడు. లోకరక్ష అలాగవుతేనే పరలోకంలో సోటి అనేది ఉంటుంది. మొన్న ఎవరు చెప్తున్నారా? నేను సువార్తపురం అయిపోయిందండి. సరేండి, అవును. ఎంత చూడండి, వాళ్ళకున్న ప్రపంచంలో వాళ్ళకున్న దొంగతనం చేస్తాం, వాళ్ళకున్న నైపుణ్యత ఎక్కడ ఉన్నదంటండి. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకున్న నైపుణ్యత ఎక్కడ ఉండదంట. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఆయన చెప్పి నా చెవులు తిన్న స్టోరీ చెప్తాను చూడండి. పోలీసు ఎస్ఐ బేడీలేసి దొంగని తీసుకెళ్తాడంట. ఎవరమ్మా? పోలీసు ఎస్ఐ. స్టేషన్కి వెళ్ళే లోపల ఎస్ఐ గారు జేబులో పర్స్ లేదంట. అరే జేబులో పర్స్ లేదండి, 700 ఉండాలి, పర్స్ పోయిందని. అంటే 700 ఎక్కడండి, 500గా అన్నాడంట ఈయన. 700 ఎక్కడ, 500 కండి అన్నాడంట. నీకెలా తెలుసా? నేనేగా తీసింది అన్నాడట. బేడీలు ఆయనకేసి నడుస్తున్న మనిషి ఎస్ఐ గారు పర్సనే. ఇంకో సాక్ష్యం నా చూడండి, చెప్తా నేను. ఆడవాళ్ళు స్త్రీలైన వారు చీరాల బాపట్ల మయ్యాన ఉంటుంది, కొంచెం బాపట్ల దగ్గర ఉంటుంది, చీరాల ఉంటుంది అన్నమాట. సర్లే, ఈ బంగారు షాపులకి వెళ్ళేవాళ్ళంట. బంగారు షాపులకి వెళ్ళి చూసేవాళ్ళంట. నక్లీస్, చెవులు, రింగులు, చైనా. చైనా ఎన్ని కాసులు ఉంటుంది? ఈ చేత, తాడు చేత లేకపోతే రింగు చేత ఉంటాయి కొన్ని. ఇట్లా 45 వెళ్ళి చూసి సరే రేటు ఓకే చూసుకున్నాక ఐడియా ఉంది కదండి, ఇట్లాగా ఇంతేనా పడదు, సర్లేండి ఓకేని వచ్చేసేవాళ్ళంట. అవన్నీ పట్టుకుని వచ్చేసాం. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ చూపించినవి అన్నీ కట్టినాగులు ఉన్నాయంట. అక్కడ బంగారు షాపులో కట్టినాగులు ఉన్నాయంట, ఒరిజినల్ ఉండే కదంట. ఎంత మాయండి చూడండి. అవన్నీ చూసేవాళ్ళంట. వాటన్నిటి సరి మరి ఎప్పుడు పెట్టేసేవాళ్ళు? కట్టినాగలు పెట్టేవాళ్ళంట. వాటికి అయ్యే సేమ్ మళ్ళీ పెట్టేవాళ్ళంటే వెళ్ళిపోయేవాళ్ళంట. వాళ్ళు ఎత్తునీరు కొట్టుకుని పోలీసుని తీసుకుని మళ్ళీ వచ్చేవాళ్ళండి ఇక్కడికి. ఎంత మాయ అసలు అది. అలాంటి వారు మారిపోయారండి. అలాంటి వారు వెళ్ళి చెప్పుకున్నారు. అది దేవుని ఆత్మతోనే సాధ్యమవుద్దండి. పిల్లరా, ఎంత సువార్త స్వస్థతలు ఇవన్నీ ఉన్నా సరే రక్షణ అనేది లేకపోతే పిల్లరా పరలోకం అనేది ఉండదు. రక్షణ అనేది ఉంటే స్వస్థత వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది, అన్నీ ఉంటాయి దాంతో. చూడండి, దాంట్లో మిళితమై. కాబట్టి అలాంటి మారు మనసు పొందుదాం, దేవుని కృపను అందుకుందాం. సరే, మనం కూడా దేవుని సాక్షి బిడ్డలుగా జీవిద్దాం. తర్వాత ఒక మనిషి మారుతానని గుర్తేంటంటే అనేక మంది మారాలి. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవ్వను. 1000 మంది అవ్వాలి. ఎన్నిక లేని వాడు. ఇప్పుడు ఒంటరిగా వచ్చిందా సమరేశ్వరి? 12 గంటల ఒంటరిగా వచ్చింది కదా. ఆ ఒంటరిగా వచ్చిన ఆవిడ ఎంతమంది అయిపోయింది? ఇప్పుడు ఎంతమంది అయిపోయింది? అసలు ఆ ఊరంతా ఆవిడైపోయింది. తర్వాత ఎన్నుకుందా? ఆవిడకి ఎన్నుకుందా? ఒక సాక్ష్యం ఉందా? ఒక ఇలువ ఉందా? కానీ ఏమైపోయింది? బలమైన జనం అయిపోయింది. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. సరేండి, కాబట్టి మనం కూడా మీరు ఒకవేళ ఏ సమస్యలు ఉన్నా బాధపడమాకండి, హృదయాన్ని పరిశీలించుకోండి. ఇందాక మనం సాక్ష్యం ఉన్నాం కదా, ఒక్క మాట అన్నందుకు. సరేండి, ఒక్క మాట అన్నందుకు, అన్యాయం చేసిన వాళ్ళు ఒక్క మాట మోటుగా అన్నందుకు చూడండి, ఆవిడ అంత పశ్చాత్తాపడి అన్ని సరి చేసుకుంది కదా, అన్ని చూపించాడు కదా దేవుడు, మనకు కూడా చూపెడతాడు. ఆలోచన చేయమాకండి, ఆ తర్వాత నిర్లక్ష్యం చేయమాకండి, ఇదేముందని అనుకోమాకండి, సమర్థించుకోమాకండి. చూడండి, తర్వాత నేను ప్రార్థన లేకుండా ఉండమాకండి. ప్రతిరోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ కుటుంబాలకు తోడుగా ఉంటాడు. ఏంటంటే ఇప్పుడు ఇలాంటి సమరశ్రీ సాక్ష్యాలు మనం ఉన్నప్పుడు మనకు కూడా ఏం గుర్తు రావాలంటే, నా జీవితం కూడా అంతా ఒక్కసారి చూపించి దేవుడికి అడిగితే ఎంత బాగుంటుంది.
సరేండి, నా జీవితం అంతా కూడా చూపించి నన్ను కూడా కడుగుతే ఎంత బాగుంటుంది, నా దోషాలన్నీ పోతే ఎంత బాగుంటుంది. ఎందుకంటే ఈ చేసిన దోషాలు ఫలితాలు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి, మనల్ని, మన పిల్లల్ని, మన పరిస్థితులు తారుమారు చేస్తూ ఉంటాయి. అవన్నీ పోతే, శుద్ధ అవుతే, కడగబడితే, పరిశుద్ధులుగా అవుతే ఎంత నెమ్మది, మనశ్శాంతి, సంతోషం ఉంటుంది. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కొమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కొమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న నా రాజుకే. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న నా రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న నా రాజుకే. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.